బర్త్డే ఎలా ప్లాన్ చేయాలో మా ఫ్రెండ్స్ దగ్గరే నేర్చుకోవాలి. ఈ రోజు ముఖ్యాంశాలు ఏంటంటే మన పుట్టినరోజు అని చెప్పేసి కాలేజీకి సెలవు అయితే ఇప్పించాము. ఇంకా అలా మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి కేక్ కట్ చేపిస్తాను, వచ్చేటప్పుడు కేక్ కూడా తీసుకున్నామంటే కేక్ అయితే తీసుకున్నాను. కేక్ డబ్బులు ఇవ్వమంటే లేవంట. సరే కేక్ డబ్బులు ఎలా లేవు, గిఫ్ట్ కూడా ఉందా లేదా అంటే గిఫ్ట్ ఏంది ఏమీ లేదు, రోడ్డు పక్కన నీ కేక్ కటింగ్ అని చెప్పేసి రోడ్డు పక్కన అయితే ప్లాన్ చేశారు. ఇంకా సర్లే అని చెప్పేసి అందరం మంచిగా బిర్యానీ అయితే తినేసాం. ఇంకా తిని అంతా అయిపోయిన తర్వాత నీకు సర్ప్రైజ్ అని చెప్పేసి నాకైతే ఈ బ్రేస్లెట్ అయితే తొడిగింది మా ఫ్రెండ్. ఇంకా మా ఫ్రెండ్ కాల్ చేసి అర్జెంట్ గా బాపట్ల వచ్చే మావా నీకు చిన్న సర్ప్రైజ్ ఉందని చెప్పేసి ఏందో ఆ సర్ప్రైజ్ అని చెప్పేసి బాపట్ల అయితే వెళ్ళేటప్పుడు దారిలో లొకేషన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. మీరు అందరి మెసేజ్ లో నేను సాయంత్రానికి చూసుకున్నాను, అసలు నేను నమ్మలేకపోయాను ఇంతమంది విష్ చేస్తారా లేదా అని చెప్పేసి. ఒకసారి రిక్వెస్ట్ బాక్స్ ఓపెన్ చేయగానే అందరూ హ్యాపీ బర్త్డే అని చెప్తున్నారు. చాలా అంటే చాలా థ్యాంక్స్ మీరు అందరికి. ఇంకా అలా మా ఫ్రెండ్స్ అయితే బీచ్ లో అయితే కేక్ కటింగ్ అయితే ప్లాన్ చేశారు. ఇంకా ఫైనల్ గా మా అన్న అయితే కేక్ కట్ చేయించాడు. చాలా హ్యాపీగా ఈ రోజుకైతే నా బర్త్డే ఇలా జరిగింది. ఇంకా మీరు కూడా వెళ్ళేటప్పుడు